ఏంది ఎంతసేపు ఎంచుతారు? బిరిక్కని రాండి, పోదాం. పోదాంలే, నువ్వు ఉండు, వస్తానా. ఎంతసేపు ఇంకా నిన్నే కూర్చుంటే ఇంకా తెల్లారుతుంది. పోయి తీసుకోవాలా, ఎన్ని కొనుక్కోవాలా, ఎన్ని చేసుకోవాలా, ఏం వెతుకులాడుతున్నారు? డబ్బులు నాకు ఇచ్చి మళ్ళీ మర్చిపోయినారా? నా దగ్గర ఉండలేదా? రాండి, పోదాం. నా డెలివరీ బ్యాగ్ కోసం అయితే డబ్బులు అయితే తీసుకొని షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఏమేం కావాలో అవన్నీ తీసుకొచ్చుకోవడానికి. ఎందుకంటే ఇక డెలివరీ బ్యాగ్ ఏ టైంలో ఎట్లుంటుందో అంటే మొన్న జరిగిన పరిస్థితి బట్టి మేము అన్ని చూసుకుంటే జాగ్రత్తగా ముందే సరిపోతుంది కదా అని డబ్బులు అయితే అకౌంట్ నుంచి ఇప్పుడే తీసుకొని వచ్చుకున్నాము. అట్లే పోదాం అనుకున్నాము, కానీ పిల్లలు ఉన్నారు కదా అని ఇంటికి వచ్చి అయితే అందరం అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఏమేం కావాలో అది ఎందుకంటే వాళ్ళకి అన్నం తినిపించుకొని పోవాలి. మనము బయట ఏదైనా తిన్నా బాగుంటుంది. అయినా ఈ టైంలో అయితే లతకేం తినిపించట్లేదు, మనం కూడా తినాలి. అట్లాగే పిల్లలకు కూడా తినిపించుకొని పోతే సరిపోతుంది అని అనుకుంటారు. నేనేమనుకుంటున్నా అంటే లత లేకుండా నేను చిన్ననే పోయి తీసుకొస్తామంటే లత నేను కూడా వస్తా అని అంటుంది. మళ్ళీ జర్నీలు ఎందుకబ్బా, నువ్వు ఇంటి దగ్గరనే ఉండు అని అంటున్నాం. మొత్తానికైతే డెలివరీ బ్యాగ్ కోసం అయితే తీసుకురావడానికి అయితే మేమైతే అక్షరాల 50,000 అయితే తీసుకొచ్చినామండి బ్యాంక్ నుంచి. 50,000 అనమాట, కనిపిస్తానే అబ్బా. 50,000 అయితే తీసుకొని వచ్చినామండి బ్యాంక్ నుంచి. ఇది 50,000 కట్ట అనమాట. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ప్రస్తుతానికి 50,000 తీసుకొచ్చినాం. అంటే డెలివరీ బ్యాగ్ కోసం మనము ఏమేం కావాలో వాటి కోసం మాత్రమే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనము టయానికి మనకు అప్పటికప్పుడు ఏం దొరకవు. ఫస్ట్ సారి అయితే మనము 8th month లో స్టార్టింగ్ లోనే చేసినాం డెలివరీ బ్యాగ్. అప్పుడు కొంచెం తొందరగానే చేసుకున్నాము. ఇప్పుడు ఉరుగు చేయలేదు. ఇప్పుడు ఇంకా చాలా టెన్షన్ అయింది కాబట్టి కొంచెం రెడీ చేసుకుంటే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి అప్పటికప్పుడు మనకు దొరకాలంటే ఏం దొరకవు. ఇంకొకటి ఏంటంటే చీరలు కూడా కావాలి, కాటన్ చీరలు కూడా కావాలి పాతవి. ఈసారి అప్పుడైతే అక్క ఇచ్చింది, ఇప్పుడు అక్క దగ్గర ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి అయితే అడగాలన్నమాట. ఇంకేంటంటే ప్యాంపర్స్, అప్పుడు చీరలు తీసుకొచ్చుకున్నా కూడా ఏం వాళ్ళే కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు బాగా యూజ్ అయినాయి అవి. అప్పుడు హాస్పిటల్లో అసలు ఎక్కువ వాళ్ళే ఒక చీరనే వాడినారు కదా, ఒకటే ఇచ్చినాము, చాలా ఇచ్చినాము. 2-3 ఇస్తే మాత్రం వాళ్ళు అన్ని వెనక్కి ఇచ్చేసి ఒకటి వాడినారు. ఇంకేంటంటే ఆయిల్ డబ్బా అవి కొంచెము పిల్లలకు డ్రెస్సెస్ తీసుకోవాలన్నమాట. పిల్లలకు మామూలుగా అప్పుడు కూడా ఏం డ్రెస్సులు అయితే తీసుకోలేదు, సింపుల్ గా మెత్త డ్రెస్సులు ఒకటి రెండు తీసుకున్నాంలే, సరే 2 తీసుకోలేదబ్బా. ఆ గుండీలు పిల్లలు పుట్టిన తర్వాత మనం తీసుకోలేదు. లేదు, డెలివరీ బ్యాగ్ అప్పుడు తీసుకున్నాము. చెర్రి 2 తీసినాము. డెలివరీ అయినాక చాలా మంది చెప్పినారు 4 తీసుకున్నారంటే మాకు అప్పుడే డౌట్ వచ్చిందని తర్వాత చెప్పినారు. అన్ని 2 తీసుకున్నాము. పింక్ నాకైతే గుర్తులేదండి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్. మనము పై ఇంట్లో అయితే అన్ని రెడీ చేసినాం, గుర్తుందా గుర్తులేదా నీకు? అప్పుడు గుర్తుంది, డ్రెస్సులు అయితే గుర్తులేవు కానీ సబ్బులు అవి అయ్యేవి. బట్టల సబ్బులు కూడా తీసుకున్నాం. బట్టల సబ్బులు, కొబ్బరి నూనె, ప్యాంపర్స్, టిష్యూ టవల్స్, అవన్నీ అయితే దండిగానే తీసుకున్నాం. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాం. లతకు తలకు కట్టుకునేటివి తీసుకున్నాము. ఇంకేంటంటే పిల్లల కింద పడిసేటి చిన్న బెడ్షీట్లు అలాంటివి తీసుకున్నాము. పాస్ అందు వచ్చినా కూడా నాన్న కూడా అది కొంచెం వాళ్ళకు తేమ అనిపించకుండా వెంటనే పీల్చుకునేటివి అవి కూడా షీట్లు 4 అయితే తీసుకున్నాము. అవి తీసుకున్నాము. ఇంకొకటి ఏంటి, నీకు బెడ్షీట్లు 2 తీసుకున్నాము బెడ్ పైన ఉండడానికి. మేమేమనుకున్నామంటే బెడ్ పైన అని అనుకోలేదు. అవి లాస్ట్ కి ఎట్లా అయిపోయినాయి అంటే మేము బెడ్ పైన పరిచేటట్టు అయిపోయింది అనమాట. నార్మల్ గా అనుకున్నాము, ఒకటి నువ్వు కప్పుకున్నావు, ఒకటి పైన బెడ్ పైన వేసినారు కదా. అట్లా తనకు అప్పుడు నీకు నైటీలు తీసుకున్నాం అనుకుంటా, 1-2 నైటీలు తీసుకున్నాయి. ఈసారి ఏం తీసుకోలేదు, తీసుకోవాలి. ఇంకా నైటీలు షాపింగ్ చేయాలి, చాలా షాపింగ్ అయితే ఉందండి. ఇప్పుడైతే నైటీలు ఏం వద్దులే అని అనుకుంటున్నా. పాత ఉన్నాయి కానీ అవి మొత్తం ఎండకు ఏమంటారంటే ఎండగాలిపోయి అవి అప్పుడు వేసుకొని ఇంకా అన్ని తెల్లగా అయిపోయినాయి అనమాట. అందుకే ఒక 2-3 కానీ నైటీలు వేసుకునేంత కంఫర్ట్ గా చీరలు డ్రెస్సులు అయితే ఉండవు కదా. అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా శారీ ఎక్కువ అలవాటు లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం నైటీలు. అంటే 7th month 6th month నుంచే ఎక్కువ స్టార్ట్ అయింది కదా, అంతవరకు నువ్వు నైటీలు వేసుకున్నా, డ్రెస్సులు వేసుకుంటా. పెళ్లి ముందు కూడా నీకు నైటీలు అలవాటు ఉందా? లేదు, అప్పుడు డ్రెస్సులు చీరలు ఎక్కువ. ఇంకా డెలివరీ టైంలో అట్లా కావాలి కదా, మళ్ళీ ఇబ్బంది పడకుండా తను వాకింగ్ చేయడానికి. అంటే కొంతమందికి ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుంది చీరలు కానీ డ్రెస్సులు కానీ. నాకైతే ఏమో ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు. కొంచెం నెలలు ఇంకా 5 months దాటగానే ఇంకా అప్పటి నుంచి అయితే నైటీలే ఎక్కువ వేసుకున్నా కాబట్టి ఇంకా డెలివరీ అయినా నైటీలే వేసుకుంటున్నా. మళ్ళా నైటీలు అయితే కంటిన్యూ చేస్తాను. ఎప్పుడో ఒకసారి అత్యవసరం ఉంటే మాత్రమే శారీ అన్నమాట. ఎందుకంటే కన్వీనెంట్ గా లేదు పిల్లలకు కొంచెము అట్లా ఇట్లా ఏదైనా కూడా ఎంత చేయకపోయినా కూడా ఏదో అత్యవసరం అంటే ఏం లేదు, నాకు కట్టుకోవాలనుకున్నప్పుడు కట్టుకుంటాను.
లేకపోతే డ్రెస్ వేసుకోవాలనుకుంటే డ్రెస్ వేసుకుంటాం. కాకపోతే కన్వెంట్ అయితే ప్రెగ్నెంట్ వాళ్ళకు అయితే నైటీసే నాకు తెలిసి, అందరికని మాత్రం నేను మెన్షన్ చేయట్లేదు, మా ఇంట్లో వరకు అంతే. ఎందుకంటే ఎవరి కన్వెంట్ బట్టి వాళ్ళకనమాట. తన కన్వెంట్ని బట్టి అయితే తనకైతే నైటీస్ అనమాట. అది ఇప్పుడైతే షాపింగ్ చేయాల్సింది అయితే చాలా ఉన్నాయి. ఇంకా అప్పటి అన్ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మేము ఏం మిస్ చేయలేదు. ఏమైనా మిస్ చేసినాం అబ్బా? ఏం మిస్ చేయలేదు. అప్పుడు చెప్పులు కూడా కొనుక్కున్నాం. లతకు చెప్పులు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ లతకు చెప్పులు అవి బాగాలేక పడేసినాం. నేను అయ్యే ఉండించుకుందాంలే అంటే వద్దులే మళ్ళీ కొత్తవి కొనుక్కుందామని పడేసినాను. అవి చాలా డేస్ అయిపోయినాయి, అవి అసలు వాడకూడదు. అప్పుడు ఎట్టుండేటివి అట్లే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ వేసుకోలే, హాస్పిటల్లో కూడా ఇంటికి వచ్చిన తర్వాతనే ఎక్కువ వేసుకున్నాను. నేను వద్దనైతే పడేసాను. ఎందుకు మళ్ళీ కొత్తవి తీసుకోవచ్చు కదా, సరిపోతుంది కదా. నార్మల్గా తీసుకున్నాం అనమాట. మళ్ళీ స్మూత్ ఇప్పుడు కూడా డ్రెస్సులు ఎందుకులే అంటే డ్రెస్సులు కాదు, నైటీస్ నేను తీసుకుందాం అనేది. నాకు కాదు, ఇప్పుడు పుట్టిపోయే వాళ్ళని. అప్పుడు ఎట్లా తీసుకున్నామో ఇప్పుడు అట్లనే పిచ్చియా నీకు? అప్పుడు తీసుకున్నాం మనం. కావాలంటే పాత వీడియో చూడు. తీసుకున్నాంలే, నేను అంటే ఇప్పుడు అన్ని డ్రెస్సులు అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు అప్పుడు కూడా అన్ని నేను తీసుకోలేదు. నేను చెప్పేది రెండే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే 2 అట్లా తీసుకోవాలి. ఇంకొకటి బట్టలు వేయకూడదు అని అన్నారు కాబట్టి ఇంకొకటి మెన్షన్ ఏం తెలుసా అండి? ఏమన్నారంటే ఎవరైనా పాత బట్టలు వేయాలని అన్నారు. ఎవరి పాత బట్టలు వేస్తామండి? ఒకరి పాత బట్టలు ఒకరికి వేయకూడదు అంట. అందుకోసమే పాత బట్టలలో పడుకోబెట్టాలి. మెయిన్ రీజన్ అది. ముందైతే అక్క చీరలు అయితే పడుకోబెట్టినాం, అక్కడికి అయిపోయింది అనమాట. తర్వాత మేము తీసుకొచ్చిన బట్టలు అన్ని ఉతికేసినాం, డెటాల్ ఉతికేసిలే. ప్రతి ఒక్కటి కూడా బెడ్షీట్లు, టవల్స్ అన్ని ఉతికేసి ఎండకు ఆరబెట్టి మడత పెట్టి బ్యాగ్ లో పెట్టేసాం. అది డెలివరీ బ్యాగ్. ఇంకా 1 month ఉంది కదా అని దర్జా కూర్చుంటే రేపే డెలివరీ అని మాకైతే షాకింగ్ న్యూస్ అయింది. వెంటనే హాస్పిటల్కి అయితే పోయినాం. తీసుకుపోయినా కూడా ఏం వాళ్ళదా అసలు నిజంగా ఎట్లా పోయింది? అట్లే వచ్చిన ఇంటికి వచ్చినాకనే వాడినాం. అసలు డెలివరీ బ్యాగ్ అంటారు కానీ అయ్యో వాడదే. కాకపోతే మన అవసరానికి పెట్టుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుందండి. అందులోంచి కొబ్బరి నూనె కానీ, సబ్బులు కానీ, పాత బట్టలు కానీ, పిల్లలకు ప్యాంపర్స్ కానీ చాలా వరకు అయితే యూజ్ అవుతుంది అనమాట. అదే మనకు యూజ్ అవ్వలేదని అందరికీ యూజ్ అవ్వలేదని అనుకోకూడదు. ఇప్పుడైతే ఇప్పుడు పుట్టే వాళ్ళకు హెలని యథాంశి అయితే చాలా అంటే చాలా బట్టలు అయితే ఉన్నాయి. అయినా కూడా మా అన్న మొన్న కొత్తగా ఉన్నాయండి. ఎట్ట పెడితే అట్లా. మొన్న మామేమన్నాడు తెలుసా? మనము ఫస్ట్ సారి ఏ షాప్ లో తీసుకున్నాము బట్టలు అదే షాప్ లో తీసుకోవాలని అన్నాడు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుంది. ఆ షాప్ లో ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి అంటే ఎంత ఫస్ట్ క్రై కాదు అది మనం తీసుకునేది. ఫస్ట్ క్రై వేరే. మనకు అప్పుడు ఫస్ట్ క్రై కూడా తెలియదు కదా. అంతకు ముందు డెలివరీకి ముందు, డెలివరీ బ్యాగ్ చేసే ముందు ఏమో నేను అప్పుడు పోలే కాబట్టి నాకేం తెలియదు. ఏడ నువ్వు అంగడికి వచ్చినావా? నువ్వు రాలే కదా అసలు. మార్కెట్ కి ఎక్కువ రాలేదు. మార్కెట్ లో నమ్ముతారో లేదో కానీ వీధిలో ఉన్న అంగడికి కూడా పాల ప్యాకెట్ కూడా అవును నిజంగా లత ఇంతవరకు షాప్ పోతాలే అంటే ఏం వద్దులే అంటారు. ఏం పని ఉందని అంటాం అన్ని ఇంట్లోకి. ఇప్పుడు పిండిబడి కాడికి కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సరుకులకు దానికి నేను పోయి తెచ్చుకుంటాను. నన్నేమి ఇంటి నుంచి బయటకే పంపి. నేను ఏం చెప్తానంటే తనకి తను ఫస్ట్ చాలా స్ట్రగుల్స్ తిన్నది, చాలా ఏమంటారంటే కూలి పనికి కూడా పోయింది, చాలా ఇబ్బందులు పడింది. అది పనులు వేరు, ఇట్లా బయటకు చిన్న ఆనందాలు కూడా నాకు లేవు. ఏది చిన్న ఆనందాలు దొంగ మళ్ళా చిన్న ఆనందాలు ఏంటండి? అంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఆడవాళ్ళకు ఇంటికి పోవాలా, అట్లా బయటికి పోవాలా. ఇక్కడ ఎవరు లేరు, మా సందులో జనాలే లేరు. నేను ఏడికి పోతావు, ఎవరితో మాట్లాడతావు? ఇంటి పక్కలలో కాదు నేను అంటాను. నేను తెచ్చుకోవాలి మళ్ళీ బయటికి పోయి షాప్ పోయి ఫ్యాన్సీ స్టోర్ కి అట్లా ఇట్లా అందరూ పోతుంటారు. దానికి కూడా నన్ను పిలుచుకోరు. అయితే చెప్పండి వినండి, నేను ఒకటే చెప్తున్నా. పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు బయటికి పంపిస్తారా? అసలే మాది గతుకుల రోడ్డు, సరిగ్గా రోడ్డు లేదు కాబట్టి నేను పంపను. అది నా సేఫ్టీ నేను చూసుకుంటా, నా భార్య నా పిల్లల సేఫ్టీ వినవమ్మా విను. అది అయిపోయింది. తర్వాత ప్రెగ్నెంట్ లో నెలలు పెరుగుతున్నా కూడా అసలు బయటికి ఎక్కడ తిరుగుతారంటే ఓన్లీ హాస్పిటల్ తీసుకుపోతే, ఇంటికి తీసుకొస్తే మనకు కావాలంటే తెచ్చి పెడతాం. అది డెలివరీ అయిన తర్వాత బయటకు పోతారా? బాలంతో బయటికి పోకూడదు. ఆడికి అయిపోయింది. తర్వాత మళ్ళా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు బయటికి పోకూడదు. నెక్స్ట్ డెలివరీ, మళ్ళీ బయటికి పోకూడదు. ఆడికి సరిపోయిందా? నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్లోకి పోతుంటే నువ్వే పో, నువ్వే దించు, నువ్వే తీసుకురా, నువ్వే కొనిపించుకో. నేను ఇదే చెప్తాను, అంతే కదా. అప్పుడు తెలుస్తుంది, చెప్పినా చెప్పకపోయినా నేనే అప్పుడు తెలుస్తుంది అబ్బా ఈ షాప్లకు పోవాలన్నా, ఇంట్లో టిఫిన్లు చేయాలన్నా, అటు పరిగెట్టాలన్నా, ఇటు పరిగెట్టాలి. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాడు కానీ మళ్ళీ దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత ఏం పోతావు ఏంటో వంట చేసుకుని ఏం పోయి చెప్తాలే అంటే డెలివరీ అయిన తర్వాత అప్పుడు
ఇంటి నిండా పిల్లలే ఉంటారు కాబట్టి అప్పుడు నువ్వు చేయాల్సిందే. నువ్వు ఖచ్చితంగా ఏమంటారంటే నువ్వు స్కూల్కి తీసుకుపోవాలి, దింపాలి, వాళ్ళ ముడ్లు కడగాలి, పిల్లలు బాత్రూమ్ పోయినారని ఫోన్ చేస్తారు, అవన్నీ నీకు ఉంటాయి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చుండబెట్టి చేస్తుంటే తెలియదండి, నన్ను బయటకు పంపట్లేదు అని అనుకుంటా ఉంటారు. ఏముందండి, ఇంటి ముందరికి వస్తారు, సాయంత్రం మాట్లాడుకుంటారు, అట్ట ఇట్ట. ఏడికి మాకు ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏడికి పంపరు, ఏడికి లేదని కాదండి, మాకెవరు లేరు, మాకెవరు లేరు. ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంటికి పో, వీళ్ళింటికి పో, వాళ్ళ ఇంటికి అక్కోళ్ళు ఆమూలు ఉన్నారు, ఇంకొక అక్కోళ్ళు ఆమూలు ఉన్నారు, దగ్గరలో లేరు. దగ్గరలో ఉంటే పోవడానికన్నా ఉంటుంది. వీళ్ళు ఈ మూలు ఉన్నారు, వాళ్ళు ఆ మూలు ఉన్నారు, మేము ఎటు కాకుండా మధ్యలో ఉన్నాం. ఎవరు లేనప్పుడు ఏడికి పోతాం? ఇక వాళ్ళ పుట్టింటోళ్ళు అంటే యాడనో ఉన్నారు వాళ్ళు, ఇంకేం చెప్తాం? వాళ్ళు పిలిచినా రారు, ఇంకేం చెప్తామండి? ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కని నేను అదే చెప్తా ఉంటాను. బాబా మాకు ఎవరు లేరు, నీకు ఎవరు లేరు, మన అందరికీ కలిపి పిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళే మన లోకమని బతుకుతామని చెప్తాను నేను, అంతే. ఎవరు లేనప్పుడు ఏం చేస్తామండి? ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. మళ్ళీ ఏంటంటే షాప్కి పంపరు అన్నట్టు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. పోయి కూడా గట్టిగా మాట్లాడి అడిగి పలానా సరుకులు కావాలని అడిగేంత తెలివి కూడా లేదు. నేనేం చేయాలా? అదే నేనైతే గొడవపడి అన్నీ తీసుకొస్తా. అది నేను తను స్ట్రగుల్ తినింది, తను ఇబ్బందులు పడింది, దాని కొంచెం కొంచెం ఉంటాయి కదా, తను హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఎవరైనా అవసరానికి అంటే అందరి ఇళ్ళల్లో అవసరాలకే పెట్టుకుంటారు కదా, డాక్రా గ్రూప్లో జరిపిల్ల అది ఇది. మా ఇంట్లో ఏం లేదు, నేను ఎక్కువ మాట్లాడాలని డాక్రా గ్రూప్లో. ఇది అసలు మీకు విషయం చెప్పలే, వీడియోలో చెప్తున్నా నేను. లత ఎక్కువగా మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు. ఇది చాలా టైంలో చాలా చిన్న చిన్న గొడవలు అయింది, పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి. లత ఏం మాట్లాడదు, ఏం పలకరియదు అని. అయితే మేమేం చేసినామంటే ఎక్కువ అమ్మలక్కలతో మాట్లాడాలంటే ఎట్లా అని, డాక్రా గ్రూప్ దీనికి పనికి వస్తుంది, దానికి పనికి వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మా ఇంట్లో మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. ఎట్లా తెలుసా? డాక్రా గ్రూప్లో చాలా మంది ఉంటారు కాబట్టి అమ్మలక్కలు అందరూ ఉంటే తనతో బాగా మాట్లాడతారు, తిని కూడా బాగా మాట్లాడడం అలవాటు అవుతుంది. డాక్రా గ్రూప్లో చేర్పించినాం. ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ ఏ డాక్రా గ్రూప్లో చేరి ఉండరు. లతను మాత్రం ఎక్కువ మాట్లాడగలగాలని మేము డాక్రా గ్రూప్లో చేర్పించినాం. ఇది పెద్ద హైలైట్. నాకు ఎప్పుడెప్పుడు చెప్దామని ఉంటుంది, కానీ తను అట్ట ఇట్ట మాట్లాడడం వల్ల నాకైతే హ్యాపీ అనమాట. అప్పుడు కూడా నేను డాక్రా గ్రూప్ కూడా తీసుకొని వదిలేస్తాను, ఎందుకంటే అక్కడ 30-40 మంది ఉంటారు, అందులో మొత్తం ఆడలే ఉంటారు, గచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అందులో 1-2 మాట్లాడుతుందని డాక్రా గ్రూప్ లో చేర్పించాను. అంతో ఇంతో మేలండి, ఫస్ట్ కి ఇప్పటికి మేలు అనమాట. అందుకోసమే డాక్రా గ్రూప్ లో చేర్పించినాం. అందులో బెనిఫిట్స్ వస్తాయి అది ఇది అని ఎప్పుడు ఏం ఆలోచన లేదు. తను బాగా మాట్లాడగలగాలి, నలుగురిలో కలిసిపోగలని, అట్లా మా దురుద్దేశం కాదు, అది ఏం కాదు. తన హ్యాపీనెస్ కోసం తను బాగుండాలి, అది కొన్ని ఉంటాయి కదా, అదనమాట. ఇది మాత్రం హైలైట్ అండి, తను ఎక్కువ మాట్లాడగలగాలని డాక్రా గ్రూప్లో చేర్పిస్తున్నాం. దేవుడా, సరేలే, ఏడికేడికి పోయినాం. ఇక అయితే డెలివరీ బ్యాగ్ కోసం అయితే షాపింగ్కి అయితే తీసుకెళ్ళడానికి లతను తీసుకెళ్తామని అనుకుంటున్నా, మరి వద్దనుకుంటున్నా, ఎందుకంటే జర్నీ వద్దని. ఒకవేళ కాకపోతే నేనన్నా పోయి షాపింగ్ అయితే చేసుకొని అయితే వస్తానండి. అందుకోసమే 50,000 అయితే తీసుకొని వచ్చినామన్నమాట. ఇది షాపింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని రెడీగా ఉంటే ఇక మాకు కొంచెం 1% అయినా కొంచెం బ్యాగ్ పట్టుకొని వెళ్ళడానికి ఉంటుంది. లేకపోతే అది కావాలి ఇది కావాలంటే చాలా ఇబ్బంది. కానీ ఫస్ట్ టైం అయినంత ఖర్చు ఇప్పుడు కాదని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అప్పుడంటే పిల్లలకు అన్ని తీసుకున్నాం కాబట్టి అవే ఇవి వీళ్ళకు యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాం. ఏమండి, బట్టలు బట్టలు ఉయ్యాళ్ళు, ఉయ్యాళ్ళు బట్టలు అయ్యి ఉయ్యాళ్ళు తర్వాత హాస్పిటల్ ఖర్చు అయితే ఉంటది కదా. ఆ ఖర్చు కాదు నేనంటే అంటండి, ఇంటికి వచ్చిన తర్వాత మనం తీసుకునే ఖర్చు, అది మళ్ళా చూసుకుందాం. అంటే హాస్పిటల్ ఖర్చు ఎవరికైనా అంటే వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాడేసిన బట్టలు ఇప్పుడు వచ్చే వాళ్ళు వాడతారు, డబ్బులు సేవ్ అవుతాయి అని చెప్తాంది. అప్పుడప్పుడే కొనుక్కోవడం ఎందుకు, వాళ్ళకి వేసినట్టు కూడా అవి ఏమి ఎక్కువ రోజులు వేయలేదు కదా. సరే అండి, ఇక అయితే ఇట్లా సేవ్ చేద్దామని అయితే లత ట్రై చేస్తుంది. ఇక డెలివరీ బ్యాగ్ అంటే ఇప్పుడేమంటే ఫస్ట్ వాళ్ళకి ఏమేం చేసినామో వీళ్ళకి కూడా అయ్యే చేయాలని మా మామ తను మటుకు బాగా ఫిక్స్ అయినారు అనమాట. ఎందుకే అంత ఖర్చు ఎందుకు అని నేనైతే ఉయ్యాలు ఉన్నాయి కదా మళ్ళీ కొనుకొచ్చుకోవడం ఎందుకని నేను అంటున్నా. అవి వేస్టే కదా మూలన పెడితే. వాడదాంలే, మనకు అప్పుడు కూడా పిల్లలకు పాత బట్టలు వేయాలి, ఎవరన్నా మన ఇంట్లో ఉన్న పిల్లలకంటే లేరు కాబట్టి వేయలేదు. ఇప్పుడు వేస్తాము, ఖచ్చితంగా వేస్తాము. కాకపోతే మనం చేసిన తర్వాత ఇంట్లో ఉన్నవి వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండానైతే డెలివరీ బ్యాగ్ కోసం అయితే వెళ్తున్నామండి.